నారుద్రో రుద్రమర్చసే అనేది రుద్రాభిషేకంలోనే మొట్టమొదటి నియమం. అంటే రుద్రత్వం లేనటువంటి వాడు, శివత్వం లేనటువంటి వాడు శివుని అర్చించడానికి అధికారి కాడు. అందుకనే ఆ నియమంతో ఆడవాళ్ళకి శివార్చనని నిషేధం విధించారన్నమాట. అయితే మీరు కూడా ఎదిగితే శివార్చన చేయవచ్చు. గౌరీదేవి చేయలే, లేకపోతే శివుణ్ణి పతిగా ఎలా పొందింది మరి కదా, గిరిరాజపుత్రి. కాకపోతే అనురాగం అనేది స్త్రీ ధర్మంలో భాగమై ఉంటుంది కాబట్టి అది శివత్వానికి భిన్నమైనటువంటిది. శివత్వం అంతా కూడా వైరాగ్య సదృశ్యం. ఇక్కడ అనురాగానికి స్థానం లేదు అంటే. కాబట్టి తీవ్ర వైరాగ్య సంపన్నుడైనటువంటి వాడికి మాత్రమే శివార్చనకు అధికారం ఉందన్నమాట. ఇవాళ శివాలయాలలో పనిచేసే పూజారులు కానీ, బయట శివార్చన చేసే పురోహితులు కానీ అంటే మౌఖికంగా ఆ మంత్రాలు చెప్తున్నారు కానీ నిజ జీవితంలో ఆ రకమైనటువంటి తీవ్ర వైరాగ్య సంపన్నులుగా ఉన్నవాళ్ళు అరుదుగా కనబడతారు. ఉన్నారు కానీ అరుదుగా కనబడతారు. ముఖ్యంగా శంకర పీఠాలలో మీరు ఈ శివార్చనని విశేషంగా చూడవచ్చు. అంటే శృంగేరి కానీ, కంచిలో కానీ, పూరిలో కానీ, ద్వారకలో కానీ, బద్రీనాథ్, జ్యోతిష్మతి పీఠం, ఆదిశంకర పీఠాలు 4 ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఈ శివార్చన విశేషంగా జరుగుతుంది. కంచిలో కూడా బాగా. ప్రధానంగా ఈ సృష్టి మొత్తం మీద ప్రతిదానికి రూపం ఉంది. రూపం లేకుండా ఏమీ లేదు కదా. కానీ శివాలయంలో శివుడు ఎలా ఉంటాడు? లింగ రూపంలో ఉంటాడు కదా. ఇప్పుడు దానికి రూపం ఉందా లేదా? అంటే దానికి ఒక సంకేతార్థం ఉందన్నమాట. అంటే అది అరూపరూపి. దాని పేరు ఏమిటండి? అరూపరూపి. అంటే నీలాగా కాళ్ళు చెవులు చూద్దామా? లేవు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చూద్దామంటే లేవు. ఇంద్రియాలు విషయాలు దానికి లేవు. అర్థమైందా? అదే మీరు మిగిలిన దేవతా విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అవి మానవాకారంలోనే ఉంటాయి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఒక్క శివాలయంలోనే అక్కడ కాళ్ళు చేతులు కరచరణ దేవయవములతో నీ వలనే కనపడాడు. అర్థమైనా? కారణం ఏమిటి? కారణం ఏమిటంటే అసలు వాస్తవానికి నీ లోపల సూక్ష్మ శరీరం ఉందా లేదా? ఉందా? మనకు తెలుసా తెలీదా? తెలుసా? ఎలా తెలుసు? ప్రాణము మనస్సు ఈ రెండూ కలిపితే సూక్ష్మ శరీరం. ఇంతకుమించి ఏమీ లేదండి. దాని గురించి ఏం బదల కొట్టుకోవాల్సినంత పని ఏం లేదు. ప్రాణము మనస్సు కలిపితే సూక్ష్మ శరీరం. ఆ రెండు తీసేస్తే మిగిలింది స్థూల శరీరం. ఇప్పుడు మనం ఉన్నామా లేదా? ఈ రెండు తీసి పక్కన పెట్టు. పక్కన పెడితే మిగిలింది ఏమిటి? శవం. అది స్థూల శరీరం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇంతకంటే విభజన ఏమి లేదు. ఈ రెండు పక్కకి తప్పుకుంటే ఎవరు మిగిలారు? శవం మిగిలింది. అది స్థూల శరీరం. అది కదలలేదు. ఈ రెండు ఉంటేనే ఇది కదులుతుంది, లేకపోతే కదలదు. అర్థమైందా? తల్లి గర్భంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే చివరి దాకా ఈ సూక్ష్మ శరీరం లోపల పనిచేస్తేనే ఆ స్థూల శరీరం ఏమైనా కదులుతుంది, లేకపోతే కదలదు. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి రూపం ఉందా? లేదుగా. కాబట్టి అది లింగ శరీరం. సూక్ష్మ శరీరానికి మరో పేరేమిటి? లింగ శరీరం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడట? సర్వజీవుల యందు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది శివుడే. ఇప్పుడు నీ లోపల శివుడు లేడా? నీలోన గల శివుడు నాలోన గలడు, అన్నింట గలడు అన్నాడు కదా తనికెళ్ళ భరణి గారు. అర్థమైంది? మరి అర్థం ఏంటి ఇప్పుడు? అంటే సూక్ష్మ శరీరం లేనటువంటి జీవి లేదు. అది అమీబా దగ్గర నుంచి మొదలు పెడితే మానవుడి వరకు. స్థూల శరీరం అంటూ ఉంటే సూక్ష్మ శరీరం ఉండగదమ్మ. ఆ సూక్ష్మ శరీరం ఎవరంశ? శివ అంశ. ఆ లింగ శరీరంలో భాగం అది.
అసలు లింగ శరీరం అంటే అర్థం ఏమిటంటే ఈ సృష్టి మొత్తం స్థూలంగా ఉందా లేదా కనబడుతుందిగా. భూమి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు కనబడుతున్నాయిగా, అనుభవిస్తున్నావుగా. ఇదంతా స్థూల శరీరం అనుకునేట్టయితే దీనికి కూడా ఒక సూక్ష్మం ఉండాలా వద్దా? నీ స్థూలానికి ఎట్లా అయితే సూక్ష్మం ఉందో ప్రాణ మనస్సులు, అట్లాగే ఈ సమస్త సృష్టి లోపల వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం అనే సూక్ష్మ శరీరం ఉండాలా వద్దా? మరి ఆ చైతన్యం ఎవరు? అది లింగ శరీరమే. ఇది ఎట్లా లింగ శరీరమో అది లింగ శరీరమే. అసలు లింగం అంటే ఏమిటి? లీయతే గమయతే ఇది లింగ, అది దాని సూత్రం. లీయతే గమయతే ఇది లింగ అంటే అర్థం ఏమిటట? ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది ఏదో అది లింగం. ఇప్పుడు మన దృష్టిలో లింగం అంటే ఏంటి? అక్కడ ఏదో గుండ్రంగా ఉంది, ఆ పానవట్టం ఉంది, ఇది లింగం అంటున్నాం. అది కాదు లింగం, అది శివలింగం కాదు. అది నీకు సంకేతార్థకంగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఆ గుండ్రంగా ఉన్నటువంటి పైన శివలింగానికి కళ్ళు కాళ్ళు ఎక్కడున్నాయి? ఉన్నాయని చెప్తావా? ముందు వైపు పెడదామా వెనక వైపు పెడదామా? అందుకే శివార్చనలో ఏమని చెప్తున్నాడు ఆయన? ఊర్ధ్వంలో ఉన్నాడు, అధోభాగంలో ఉన్నాడు, 4 దిక్కులలో ఉన్నాడు, 4 మూలలలో ఉన్నాడు, అష్టదిక్కులలో ఉన్నాడు. అష్టదిక్కుల్లో కాదు, 10 దిక్కులలో ఉన్నాడు. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీల్లేదే, అంతటా ఉన్నాడయ్యా. కాబట్టి దాని అర్థం ఏమిటి? లీయతే గమయతే ఇది లింగ. ఇప్పుడు నీ కాల్లో ఉందా సూక్ష్మ శరీరం, తల వెంట్రుకలో ఉందా? అంతటా ఉందని ఒప్పుకున్నావా లేదా? ఇప్పుడు నీ స్థూల శరీరం ఎంతవరకు అయితే ఉందో అంతటా ఈ సూక్ష్మ శరీరం ఉందా లేదా? ఉంది. అలాగే పంచభూతాలు ఎంత మేరకైతే ఉన్నాయో ఆ పంచభూతాలన్నంతటా సూక్ష్మమైనటువంటి చైతన్యం వ్యాపించి ఉందా లేదా? ఇక్కడ లింగ శరీరం ఎలాగో అక్కడ కూడా లింగ శరీరమే. ఇప్పుడు మనం ఆ లింగ శరీరాన్ని చూస్తున్నామా, ఈ లింగ శరీరాన్ని చూస్తున్నామా? దీన్ని పట్టుకెళ్ళి దాని యొక్క యథార్థ స్వస్థానమైనటువంటి చైతన్యంలో కనుక కలిపేసామనుకోండి, అప్పుడేమైపోయింది? చిత్తము కాస్త చిత్తులో లీనమైపోయింది. ఇది శివదర్శనం అంటే. శివుని దర్శించడం అంటే అర్థం ఏమిటి? చిత్తము కాస్త పట్టుకెళ్ళి చిత్ చైతన్యంలో లీనం చేయాలట. లీయతే గమయతే. ఇది వెళ్ళింది, లీనమైంది. ఎక్కడికైంది? గమయతే, తన స్వస్థానంలోకి. ఎక్కడికి వెళ్ళింది? తన స్వస్థానంలోకి. ఎక్కడి నుంచి అయితే నీ అంతఃకరణం పుట్టిందో, ఎక్కడి నుంచి అయితే నీ సూక్ష్మ శరీరం పుట్టిందో, ఆ సూక్ష్మ శరీరం తన స్వస్థానమైనటువంటి చైతన్య స్థితిలోకి చేరి ఏమైనట్టు చేరితే నది వెళ్ళి సముద్రంలోకి చేరింది. నది ఎక్కడి నుంచి పుట్టింది? సముద్రంలోంచే పుట్టింది. రకరకాల ప్రక్రియల ద్వారా పుట్టింది. అట్లాగే నీ సూక్ష్మ శరీరం కూడా రకరకాల ప్రక్రియల ద్వారా చైతన్యం నుంచి విభజితమై ఈ స్థూల శరీరంలో కొట్టుకుంటుంది. అయినంత మాత్రాన నీరు కాదా? వర్షమైనా నీరే, ఐస్ అయినా నీరే, నది అయినా నీరే, సముద్రమైనా నీరే, నీటి ఆవిరైనా నీరే కదా. ఏ రూపంలో ఉన్నా నీరే. అట్లాగే అనంత వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యం నీ చిన్న గాలి బుడగ శరీరంలో కొట్టుకుంటుంది. కొట్టుకోకూడదా? అది చైతన్యం కాదా? అప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీవమ్మ, మీ పుట్టింటి నుంచి బయటింటికి వచ్చావు, స్త్రీవి కాదా? మారిపోవాలిగా. కాబట్టి ఏమైంది? దీని అర్థం ఏంటి? నువ్వు యథార్థంగా ఏదైతే అయి ఉన్నావో అది మారటల్లా, తెచ్చిపెట్టుకున్నవి మాత్రం మారు. స్థూల శరీర సంబంధంగా నువ్వు ఎన్నైతే పెట్టుకున్నావో అవన్నీ మార్పు చెందుతున్నాయి. సూక్ష్మ శరీర సంబంధంగా ఉన్నది ఒక చైతన్యంతో మాత్రమే అది సంబంధాన్ని కలిగి ఉండి ప్రతిరోజు అది శక్తి నింపుతోంది. ప్రతిరోజు ఏం జరుగుతుంది? మనకి సూక్ష్మ శరీరం రోజు వ్యవహారంలో వాడేస్తున్నావా లేదా? రోజు ప్రాణ మనస్సులను వాడుతున్నావా లేదా? బాగా పనిచేస్తే ఏమైపోతావు? అలసిపోయావా? ఏమంటావు అప్పుడు? క్షీణించిపోయిందిరా బాబు, ప్రాణశక్తి క్షీణించిపోయిందిరా బాబు. ఏ శక్తి పోయింది ఇప్పుడు? ప్రాణశక్తి క్షీణించిపోయింది. ఇంకేం పోయింది? అలసిపోయిందిరా బాబు. ఎవరు? మనస్సు. అలసిపోయింది ఎవరు? మనస్సు. క్షీణించిపోయిందేమో ప్రాణశక్తి. ఇప్పుడు ఏం చేయాలి? అయితే హాయిగా వెళ్ళి విశ్రాంతి తీసుకో. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమైందట? ఇప్పుడు
స్థూల శరీరంతో ఉన్న సంబంధం నుంచి అది కొద్దిగా పక్కకు జరిగింది. ఏం చేసింది అది? దీంతో తగిలి ఉంది కదా ఇప్పుడు మెలకువలో ఈ తగిలి ఉన్న దాంతో కొద్దిగా దూరం జరిగింది. జరగగానే ఏమైపోయిందంటే దానికి దేంతో సంబంధం వచ్చింది? చైతన్యంతో, స్వస్థానమైనటువంటి చైతన్యంతో సంబంధం వచ్చింది. గాఢ నిద్రావస్థలో ఈ సూక్ష్మ శరీరం తన స్వస్థానమైనటువంటి చైతన్యంతో సంబంధాన్ని పొందగానే ఏమైంది? మరలా పూర్వశక్తి అంతా వచ్చేసింది. తెల్లారు లేచేపటికి ఏమైపోయింది? నువ్వు మళ్ళా పునర్జీవితులు అయిపోయావు. నీలో జీవశక్తి పునరుద్ధానం పొందింది. ఎంతగా పునరుద్ధానం పొందిందంటే నిన్న చేసిన శ్రమ అంతా పోయింది. మళ్ళీ ఇవాళ అంత శ్రమ కాదు, అంతకంటే ఎక్కువ శ్రమ చేయడానికి కూడా మళ్ళీ సిద్ధపడిపోయింది. ఇప్పుడు సిద్ధపడింది స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా? కానీ మనం దేనికి ఆపాదిస్తున్నాం? దీనికి ఆపాదిస్తున్నాం. ఇదేదో విరగబడిపోయిందని, ఈ విరగబడిపోయిందేదో పడుకుందని, ఈ పడుకున్నదేదో బాగా విశ్రాంతి తీసుకునే శక్తి బాగా పొందిందని. నిజానికి ఇదేమిటిది? పదార్థం. స్థూల శరీరం అంతా పదార్థం, సూక్ష్మ శరీరం అంతా శక్తి. కాబట్టి ఈ శక్తి పదార్థముల యొక్క సంయోజనీయత ద్వారా ఈ సృష్టి ఏర్పడింది. శక్తి పదార్థం ద్వారా ఈ సృష్టి అంతా ఏర్పడింది. అదేగా మీ ఫిజిక్స్, మన వైజ్ఞానిక శాస్త్రం కూడా అదేగా నిరూపించింది. అదే రుద్రం చెప్తుంది, కాకపోతే సంస్కృతంలో చెబుతుంది. ఈ భాష మనకు రాదుగా. ఇప్పుడు మనకు వచ్చిన ఇంగ్లీష్ భాషలోనేమో అది నేర్చుకున్నాం కాబట్టి అది తెలుస్తోంది. వాళ్ళు ఏనాడు ఎప్పుడు రాశారా? శతరుద్రీయం ఎప్పుడు రాశారు? లక్షల ఏళ్ల క్రితం రాశారు. ఋగ్వేదంలో రాశారండి. ఈ ఋగ్వేదంలో రాసినటువంటి శతరుద్రీయంలో ఈ సృష్టి యొక్క వ్యవహారం అంతా రాశారు. వాళ్ళ పద్ధతిలో రాశారు, వాళ్ళ యొక్క సంకేతార్థాలతో రాశారు. దాన్ని ఉపాసించే విధానం ఎలాగో రాశారు. ఇప్పుడున్న వైజ్ఞానిక పనిముట్లతో పని లేదు. అప్పుడు వాళ్ళకి మనసే పనిముట్టు, వాళ్ళకి ప్రాణమే పనిముట్టు. ప్రాణాన్ని మనసుని అనుసంధానం చేసి ఆ చైతన్య స్థితిలోకి దీన్ని గమింపజేయడం ఎట్లా? లీయతే గమయతే ఇది లింగ. అప్పుడు నువ్వేమయ్యావు? నీవు శివస్వరూపుడివి, నువ్వు చైతన్య స్వరూపుడివి, నువ్వు నామరూపాత్మకమైనటువంటి వాడివి కాదు. కాబట్టి రుద్రార్చనలో మొట్టమొదట నేనేం చేస్తారంటే ఆ శివశక్తిని ఆవాహన చేసుకునేటువంటి పద్ధతిని ప్రారంభిస్తారు. దాన్ని అంగన్యాస కరన్యాసాలు అంటారు అన్నమాట. వీటి ద్వారా ఆ దైవీ శక్తిని తనలోకి పూరిస్తాడన్నమాట. తనలో ఇప్పుడు ఏ శక్తి ఉందంటే జీవశక్తి లేదు. ఇప్పుడు ఈ శక్తికి రెండు ముఖాలు ఉన్నాయి. నీలో ఉన్నటువంటి ఈ శక్తికి రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి జీవశక్తిగా ఉంది, అంటే జీవ చైతన్యంగా ఉంది. రెండోదేమో ఈశ్వర చైతన్యంగా ఉంది. రెండో ముఖం ఏముంది? ఈశ్వర చైతన్యంగా ఉంది. కాబట్టి మనం ప్రాపంచికంగా వ్యవహారికంగా ఇంద్రియాలతో విషయాలతో పనిచేస్తున్నప్పుడు జీవ చైతన్యంగా పనిచేస్తుంది. దీనినే తద్ వ్యతిరేకంగా రివర్స్ తిప్పామనుకోండి, అప్పుడేమైంది? ఈశ్వర చైతన్యంగా మారిపోయింది. వేరే ఇంకేం అక్కడ ఈ శక్తికే రెండు ముఖాలు ఉన్నాయి. కాబట్టి నిరంతరాయంగా మనం ఈశ్వర చైతన్యంలో లయం అవడానికి, ఈశ్వర చైతన్యంలో సమాహితం అవడానికి, ఈశ్వర చైతన్యాంశాలుగా మన యొక్క జీవనాన్ని గడుపుకోవడానికి మనం ఎప్పుడైతే సమాయత్తమవుతామో అప్పుడు ఏమైపోయాం? నువ్వు లలితార్చన చేసినా ఇదే సూత్రం, అదే హనుమద్ రామాయణం చదివినా అదే పరిస్థితి. నువ్వు ఏ భక్తితో ఏ పనైనా చెయ్యి. భక్తి అంటే అర్థం ఏమిటి? విభక్తము కానిది భక్తి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే ఏమిటి? విభక్తము కానిది భక్తి. అంటే మనం ఎప్పుడు ఏమంటామట? నువ్వు వేరే, నేను వేరే, దేవుడు వేరే, జీవుడు వేరే. మన వాళ్ళంతా ఎప్పుడు ఇది వేర్పాటువాదం అనమాట. ఇక్కడ పుట్టింది అనమాట మనకు అజ్ఞానం. అసలు అజ్ఞానం ఎక్కడ పుట్టింది అంటే ఈ వేర్పాటువాదంలో పుట్టింది. అర్థమైందా? మనం ఎప్పుడు రోజువారీ జీవితంలో ఏదన్నా మాట్లాడినామని ఎట్లా మాట్లాడతాం? వాడు వేరు అంటాడు, నేను వేరు. ఏమిటి వేరు? నీకున్న స్థూల శరీరం వాడికి లేదా? నీకున్న సూక్ష్మ శరీరం వాడికి లేదా? వాడికి చైతన్యాంశంలో నుంచి రాలేదా? మరి మౌలికంగా ఎక్కడ భేదం ఉంది? ఏం లేదు. వాడికి ఆకలి లేదా? వాడికి నిద్ర లేదా? వాడికి భయమైదునాలు లేవా? మరి ఏమిటి తేడా ఉంది? వాడికి మృత్యువు లేదా? వాడికి జననం లేదా? సృష్టిలో ఏ ధర్మం వర్తించలా నీకు వాడికి? అన్నీ అవే వర్తించినాయి. ఒక్క ముసుగు తేడా వచ్చిందంటే. ఓ ముసుగు నువ్వు వేసుకున్నావు, ఆ ముసుగు వాడు వేసుకోలేదంటే. పోయి వాడు వేసుకున్న ముసుగు నువ్వు వేసుకోలేదు. ఇంతే తేడా. ఇంతోటి తేడాకి మనం ఏం చేసాం? నువ్వు వేరే, నేను వేరే.
ఇది అజ్ఞానానికి పాదు, పునాది. దీన్ని తొలగించి వేసేటటువంటి పనిని చేసేటటువంటిది రుద్రాభిషేకం, రుద్రార్చన. తద్వారా నిన్ను ఏకత్వమైనటువంటి శివత్వ స్థితిలో నిలబెట్టింది. ఆ నిలబెట్టినటువంటి శివత్వ దృష్టితో చూసావు. ఏమైనా మొన్న చెప్పినటువంటి మీకు హంస మంత్రం ఈ రుద్రాధ్యాయంలోనే, హంస శివస్సోహం సోహం హంస అనే మంత్రం చెప్పారు కదా. తన్నో హంస ప్రచోదయాత్ అనే హంస గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది రుద్రాధ్యాయంలోనేనమాట. కాబట్టి నీలో ఉన్న హంస దానికి ఏమైనా భేదం ఉందా? వ్యక్తికి హంసకి ఏమైనా భేదం ఉందా? లేదే. జీవికి హంసకి ఏమైనా భేదం ఉందా? లేదే. అది కుక్కలో కొట్టుకున్నా ప్రాణం ప్రాణమే, మేకలో కొట్టుకున్నా ప్రాణం ప్రాణమే. జీవహింస ప్రాణిహింస ఇప్పుడు అసలు మనం చేస్తుంది ఏకంగా రెండు జరుగుతున్నాయి అక్కడ. దాన్ని హత్య చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ప్రాణిహింస జరుగుతుంది. అంటే నీలో ఉన్న ప్రాణము దానిలో ఉన్న ప్రాణము ఒకటే అనేటటువంటి వివేకాన్ని కోల్పోయావు. ఇంకేం చేశావు? ఆ వివేకం కోల్పోగానే తమోగుణ ధర్మమైనటువంటి జీవహింస ఆవిర్భవించింది. అంటే ఇక ఆగదనమాట. ఆ జీవహింస అనేది ఒకసారి జీవహింస దగ్గరకు వచ్చేసావంటే అది ఆగదనమాట. ఎందుకంట వాడికి ఆ రక్తం చూస్తే కానీ నిద్రపడదు. అర్థమైందండి? మరి ఇప్పుడు ఏమైపోయాడు వాడు? కఠోరమైన మనస్సు కలిగిన వాడైపోయాడు, శిలాసదృశమైన మనస్సు కలిగిన వాడైపోయాడు. శక్తి స్వరూపంగా ఉండవలసిన ప్రాణ మనస్సులు అధోముఖంగా ప్రయాణం చేసి ఘన పదార్థం అయిపోయింది, కఠినమైపోయింది. వాటిలో దయ, జాలి, కరుణ అనేటటువంటివి ఏవి అంతర్గతంగా పనిచేయవు. లోపల దైవీ భావాలు పనిచేయవు. సత్యము, అహింస అనేటువంటివి పనిచేయవు. అర్థమైందండి? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే 5 సద్గుణాలు లోపించడానికి ఈ హింసయే ప్రధాన కారణం. మెహర్ బాబా అంటాడు, అనాగరిక మానవుడు దేంతో కొట్టుకున్నాడు? రాళ్ళతో కొట్టుకున్నాడు. అంతేనా? నాగరిక మానవుడు ఆటమాములతో కొట్టుకున్నాడు. కొట్టుకోవడం అనే లక్షణం ఏం పోయింది? నువ్వు నాగరికత అంటున్నావే కానీ ఆ నాగరిక మానవుడి నుంచి ఈ నాగరిక మానవుడికి జరిగిన ప్రయాణం ఏం ప్రయోజనం లేదంట. ఎందుకని? ద్వేషం పోలేదు కదా. ఎందువల్ల పోలేదు? నువ్వు వేరే, నేను వేరే. ఇది వచ్చిందాగా. మీ వంశం వేరే, మా వంశం వేరే. మీ గోత్రం వేరే, మా గోత్రం వేరే. మీ కులం వేరే, మా కులం వేరే. మీ సాంప్రదాయం వేరే, మా సాంప్రదాయం వేరే. మీ శాఖ వేరే, మా శాఖ వేరే. ఇలా తగాదా పడిపోయేవాడు ఇప్పుడు కోకొల్లలు అయిపోయారు. ఇంతగా విభజించబడిపోయినప్పుడు అప్పుడు నీ లోపల ఏమైపోయింది? ఇప్పుడు లీయతే గమయతే ఇది లింగ అనే లక్ష్యం ఏమైపోయింది? ఇటు తిరిగిపోయింది. అటు వెళ్ళవలసినటువంటి సూక్ష్మ శరీరం ఇటు భ్రాంతిగతమై భౌతికమైనటువంటి పరిమితులకు లోబడిపోయి ఆ పరిమితమైనటువంటి ముసుగుకి లోబడిపోయి ప్రవర్తించడం అనేటటువంటి దురభ్యాసానికి లోనయ్యి తాను శివస్వరూపుడు అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయింది. ఎంతగా కోల్పోయిందయ్యా అంటే కార్తీక మాసం అంతా శివాలయానికి వెళతాడు. వెళ్ళి ఎంతసేపు ఏమిటి చూస్తాడు? ఏమిటి చూశాడు? చూడలేదుగా. చూడాలంటే ఎక్కడ చూడాలి? నువ్వు నీ ప్రాణ మనస్సుల్ని పట్టుకెళ్ళి శివ స్థితిలో కనుక నిలిపినప్పుడు మాత్రమే నీకు శివదర్శనం సాధ్యమైంది. శివాలయంలో ఉన్నటువంటి ఆ లింగ రూపాన్ని చూస్తే నీకేం ఒరగదు. అది కూడా నీలాగే భౌతికమే కాదా? కైలాసాన్ని దగ్గరికి వెళితే, కేదార్నాథ్ దగ్గరికి వెళితే, కాంచన్జంగా అటు ఆ ప్రాంతాల్లో జరిగితే అంతా పర్వత సానువులు కదా. మరి అక్కడే అందరూ నడవాలిగా మరి, అంతేనా కాదు? అక్కడ వాళ్ళని అడిగితే నాయనా ఏమిటయ్యా ఈ రాయికి ఆ రాయికి తేడా ఏంటి? అదేమో దేవాలయంలో ఉంది, ఇదేమో బయట ఉంది, అంతేనా తేడా? తొక్కితే రాయి, మొక్కితే లింగం. రాయిలో ఏమైనా తేడా ఉందా? భౌతిక ధర్మమైన రాయిలో ఏం తేడా లేదు. ఉందా? ఏం లేదు. నీ ప్రాణ మనస్సులని దివ్యత్వ స్థితిలో కనుక నువ్వు నిలుపుకోగలిగినట్లయితే, శివస్థితిలో కనుక నువ్వు నిలుపుకోగలిగినట్లయితే, భేదభావాలను గుర్తించినటువంటి సమతా స్థితిలో కనుక నువ్వు నిలుపుకోగలిగినట్లయితే అప్పుడు నువ్వేమయ్యావు? నీవు ఈశ్వరుడు. నీవు జీవుడు కాదు, నువ్వు ఈశ్వరుడు.
మరి ఈశ్వరీయమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించడానికి ఉపయోగపడవలసిన మానవదేహం దేనికి ఉపయోగపడుతుంది? విషయ జ్ఞానానికి మాత్రమే వెచ్చిస్తున్నాం. ఎక్కడ తేడా లేదు. దుర్లభం మానుషదేహం, దుర్లభం త్రయమేవచ, 3 దుర్లభాలు ఉన్నాయండి. అంటే ఎంతో కష్టపడి 3 సంపాదించుకోవాలట. ఏమిటది? ఒకటి దుర్లభం మానుషదేహం, రెండోది ఏమిటి? దుర్లభం ముముక్షత్వం. నువ్వు కష్టపడితే తప్ప ముముక్షత్వం రాదు. దానంతట అయాచితంగా ఏమీ పైనుంచి వర్షం పడినట్టు ఏం ముముక్షత్వం నీ మీదేం కురవదు. ఎంతో సాధన చేసి నువ్వు మోక్షగామి అయితే తప్ప నువ్వు దాన్ని సాధించలేవు. మూడోది ఏమిటి? మహాపురుష సంశ్రయం. ఎవరైతే ఈ మోక్షగాములై గమ్యం చేరారో, ఈ శివస్థితిని పొందారో, వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని పొందడం. అది కూడా అయాచితంగా లభిస్తుందని నీకు. కష్టపడందే మహాపురుష సంశ్రయం రాదు. దుర్లభం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఎంత కష్టమైనా నువ్వు చెయ్యాలి అని అర్థం. దుర్లభానికి ఆపోజిట్ ఏమిటి? సులభం. సులభం అంటే ఏమిటి? తినటం సులభం, పడుకోవడం సులభం, అవన్నీ సులభం. ఇప్పుడు జీవుడు ఎంతసేపు దుర్లభం వైపు చూస్తాడా, సులభం వైపు చూస్తాడా? చూడండి, రోజువారీ మనం ఏదైనా ఒకటి స్ఫురించగానే మనలో ఏమని అనిపిస్తుంది? ఎంత సులభంగా చేయొచ్చు. కాబట్టి మన యొక్క స్వభావంలోనే ఏముంది? సులభం. అర్థమైందా? కానీ మానవ దేహాన్ని నువ్వు 84 లక్షల జీవరాశులలో లక్షలాది సార్లు పుట్టిపోయి పరిణామం చెంది ఆ జ్ఞానాజ్ఞానాల మూట ద్వారా ఇక్కడికి వచ్చావు. మరి ఇంత కష్టపడి మానవ దేహం తెచ్చుకున్నావే, మరి ఈ మానవ దేహంలో ఎంతకాలం ఉంటావో నికార్సుగా తెలియదే. ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయం 120 ఏళ్ళు. ఉన్నావా 120 ఏళ్ళు? నో గ్యారంటీ. ఎందుకని? మన జీవనాన్ని 5 భాగాలు చేశారట. 5 20 100, 6వ 20 సంగతి పరమాత్మకు ఎరుక. అర్థమైందండి? ఉంటావో లేదు, 120 గ్యారంటీ లేదు కదా. సరే 100 గ్యారంటీ పూర్ణం అనుకుందాం. అనుకుంటే 5 20లు చేస్తే మొదటి 20 అజ్ఞాన దశ, అవునా కదా? మొదటి 20 అజ్ఞాన దశ. ఎందుకని? విషయ వికాసం పొందడానికే పోయే. తదుపరి 20 5 20లు చేసాం. తదుపరి 20 ఏం చేస్తున్నాం? సంసార ఏమన్నారు దాన్ని? సంసార, దాని ఒక పేరుంది. దానికి ఒక పేరుంది, సంసార ఇచ్ఛ. ఆ ప్రపంచమనే సంసారాన్ని ఈదులాడాలి, అనుభవించాలి. భోగి. ఆ భోగి సంబంధమైనటువంటి ఇచ్ఛ అంతా పనిచేస్తున్నమాట. 40+. ఇప్పుడు ఏమైంది? మెల్లగా గ్రాఫ్ పడిపోవడం మొదలు పెడుతుంది. అంతేనా కదా? భోగ ఇచ్ఛకి కావలసినటువంటి ఇంద్రియ బలం క్రమేపీ క్షీణించడం మొదలవుతుంది 40+కి రాగానే. తదుపరి 20 ఏం చేశాడు? ఇప్పుడు తదుపరి 20 ఏం చేశాడు? 5 20లు. మొదటి 20 ఎందులో పోయింది? అజ్ఞానం. అది సరిగ్గా తెలియదు. ఏం చెప్పినా సరిగ్గా అర్థం కాదు. ఆ మొదటి 20 లోపల సరిగ్గా డెసిసివ్ పవర్ ఉండదన్నమాట. ఆ అర్థం చేసుకునే అవగాహన సామర్థ్యం రాదు. అన్లెస్ ఆర్ అదర్వైజ్ నువ్వు కారణజన్ముడు అయితే తప్ప, దాని కొరకే పుట్టిన వాడవు అయితే తప్ప. అర్థమైందండి? జీవితం అంతా నీకు చిన్నప్పటి నుంచి సాధనాభ్యాసాలలో కనుక గడిచేటటువంటి బాల్యం, అటువంటి పరంపర, అటువంటి సాంప్రదాయం, అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి ఉండి భాగవత, భారత, రామాయణాది, ఇతిహాసాది, పురాణాలు, ఉపనిషత్తులు వగైరాలన్నీ చదువుకున్న ఒక కుటుంబంలో నువ్వు పుట్టి అక్కడ జీవించి అటువంటి సాంప్రదాయంలోంచి ఎదిగిన వాడవైతే నీ బాల్యంలో కూడా అభ్యాసం వస్తుంది. కానీ అటువంటి సాంప్రదాయంలో పుట్టే అవకాశం ఎంతమందికి ఉంది మనకిప్పుడు? అరుదుగా ఉంది కదా. కాబట్టి ఆ మొదటి 20 అజ్ఞానంలో పోయింది. తర్వాత 20 దేంట్లో పోయింది? సంసారేచ్ఛలో పోయింది. తదుపరి 20 దేంట్లో పోయిందట? ధనేచ్ఛ. 40+కి నిన్ను పట్టుకునే భూతం ఏమిటంటే ధనేచ్ఛ. ఎందుకనిట? భోగకాంక్షకి ఈ ధనమే మూలం. వీడిలో భోగించే ఇంద్రియ శక్తి సన్నగిల్లిపోతుందట, కానీ కాంక్ష పోలేదట. ఆ భోగ కాంక్ష ఏమైపోయిందట? ధనకాంక్షగా మారిపోయిందట. 40 నుంచి 60 వరకు ఎంతసేపు ఎంత వెనకేసామో చూస్తాడు అంతే.
ఇంకా వేరే పని లేదు వాడికి అదే పనిగా 40 to 60 ఎంతసేపు ధనకాంక్ష అది బలంగా పనిచేస్తుంది. ఎందుకనిట అంటే అప్పటికి ఆల్రెడీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారనమాట. సంసార భారం బరువు చూస్తాడనమాట. చూసి ఇప్పుడు ఏమంటాడట, నేను పడ్డ కష్టం మా అబ్బాయి పడకూడదు. ఈ ధనకాంక్షకి మూలం ఏమిటట, నేను పడ్డ కష్టం మా అబ్బాయి పడకూడదు. అంటే వాడు ఒట్టి ఎందుకు పనికిమాలిన వాడుగా తయారు కావాలని, అంతేనా కాదా? శ్రమ చేయకుండా వాడి విలువ తెలుస్తుందా? వాడి ధనం విలువ తెలుస్తుందా? విద్య విలువ తెలుస్తుందా? ప్రపంచం విలువ తెలుస్తుందా? జీవనం విలువ తెలుస్తుంది? అసలు శ్రమయేవ సర్వం కదా. శ్రమయే లేకపోతే వాడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు కదా. కాబట్టి మౌలికంగా నువ్వు అనుకునేటటువంటి సిద్ధాంతంలోనే లోపం వచ్చేసి ఏమని, నేను పడ్డ కష్టం మా అబ్బాయి పడకూడదు. ఎంత అజ్ఞానం! అర్థమైందండి? ఇదేమిటి ఇప్పుడు? మూఢత్వం అన్నమాట. దీని ఏమన్నారు? అందుకని చివరి ఆ 40 to 60 లోపల మూఢత్వం వచ్చేసిందట. ఇప్పుడు 60+. ఇప్పుడేం చేశాడు మరి? ఈ భోగి, ఈ మూఢత్వం, అంతేనా కదా? మొదటిది ఏమిటి? మొదటి దశ అజ్ఞానం, తర్వాతది భోగ దశ, తర్వాతది మూఢ దశ. ఈ 3 దశలు పూర్తయ్యేటప్పటికి ఈ 3 శరీరంలో రోగాలుగా ప్రక్షిప్తమైంది. ఎక్కడి నుంచో రాలా రోగం? ఆ అజ్ఞానం నుంచి, ఈ భోగం నుంచి, ఈ మూఢత్వం నుంచి రోగంగా పరిణమించింది. 60+కి వచ్చేసేటప్పటికి అంతా దేహమే దేవాలయంగా మారవలసినటువంటి ఇదే దేహము ఏమైపోయింది? ఇప్పుడు రోగగ్రస్తమై 60 to 80 ఏం చేశాడు? ఇక ఎంతసేపు ఎవరన్నా కదిలించండి మీరు. 60 to 80 కదిలిస్తే ఏం చేస్తానండి? అబ్బా కాళ్ళు బాగాలేదండి, అబ్బో చేతులు బాగాలేదండి, అబ్బో అక్కడ బాగాలేదండి, ఇక్కడ బాగాలేదండి అని చెప్తూ ఉంటారు. అంతేనా కాదు? రోగగ్రస్తం అయిపోతుంది అనమాట. ఇక అది వేరే విషయం. అది ఇంకా మనం డౌన్ ట్రాడన్ అనమాట. అర్థమైందని 100 సంవత్సరాల ఆయుర్దాయానికి జీవుడి ప్రభావం ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు 80 దాకా లెక్క చెప్పాం. 80+. ఇప్పుడేం చేస్తాడండి? చింతాగ్రస్తం. 80 to 100 ఏం జరుగుతుందండి అంటే చింతాగ్రస్తం. ఇదిట మొదటి 20 అజ్ఞానగ్రస్తం, తదుపరి 20 భోగగ్రస్తం, ఆ తదుపరి 20 మూఢగ్రస్తం, ఆ తదుపరి 20 రోగగ్రస్తం, ఆ తదుపరి 20 చింతాగ్రస్తం. ఇది జీవుని యొక్క నడక. గ్రస్తం గ్రస్తం అన్నది ఏమిటి? గ్రస్తం అంటే గ్రసించుట, గ్రహించుట, గ్రహణం అంటుంటారు చూసారా? ఏమిటి గ్రహణం అంటే? వాస్తవానికి అక్కడ ఎవరిని ఏం మింగలే, పాము ఏం మింగలే, రాహు కేతు ఏమి సూర్యుడిని చంద్రుడిని మింగలే. కానీ ఏమైందట, ఆ వాటి యొక్క ప్రకాశానికి అడ్డుగా వచ్చి, వాటి ప్రకాశానికి అడ్డుగా వచ్చేటప్పటికి తాత్కాలికంగా అవి ప్రకాశ విహీనం అయిపోయినాయి. కాబట్టి నువ్వు వాస్తవంగా చైతన్య స్వరూపుడివి, వాస్తవంగా శివస్వరూపుడివి, వాస్తవంగా ఆత్మస్వరూపుడివి, వాస్తవంగా సాక్షి స్వరూపుడివి, వాస్తవంగా ప్రకాశ స్వరూపుడివి అయి ఉన్నప్పటికీ మొదటి 20 దేని చేత పోయింది? అజ్ఞానగ్రస్తం. అజ్ఞానం చేత పోయింది, గ్రసించిపోయిందట నీ వికాసం అంతా కూడా, నీ విజ్ఞానం అంతా కూడా, నీలో ఉన్నటువంటి ఈశ్వరత్వం. ఇవి దేన్ని గ్రసించేస్తున్నాయ్యా? నీలో ఉన్న ఈశ్వరత్వాన్ని గ్రసించేస్తున్నాయి. గ్రాహకము అంటే మొసలి అని అర్థం. గ్రాహకము అంటే మొసలి అని అర్థం. మొసలి ఒకసారి కాళ్ళలు పెడితే ఏమవుతుంది? మొసలి పట్టుకుంటే ఏమవుతుంది? లాగేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. చెరువులో ఉన్నంతసేపు దాన్ని ఏం చేయలేవు, దాన్ని లాగేస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి గ్రాహకాలు అనమాట. అజ్ఞానగ్రస్తం. నీ ఈశ్వరత్వం అంతా ఆ అజ్ఞానం చేత లాగివేయబడు. తదుపరి భోగగ్రస్తం. అది తిందామా, ఇది తిందామా, అది అనుభవిద్దామా, ఇది అనుభవిద్దామా, వాడి గోర ఎంతసేపు అదే ఉంటుంది. 40+ దాకా చేసేటప్పటికి ఏమైపోయాడు? ఆ భోగ బలం చేత గ్రసించిపోయింది ఈశ్వరత్వం గ్రస్తం. తదుపరి ఏమయ్యాడు? మూఢగ్రస్తం. మూఢచేతస. వాడికి ఎంత చెప్పినా ఇక చెవికి ఎక్కదట. వాడికి 40 to 60 మధ్యలో ఎంత చెప్పండి, ఒరే బాబు ఎందుకురా నీకది? నీ జీవితం అంతా కూడా 3 చేత పోతోంది అయ్యా. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఎక్కడో లేవయ్యా బాబు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. నీ కోరికలన్నీ ఈ 3 చుట్టూనే తిరుగుతున్నాయి.
ఒకటి ధనాన్ని కోరావు. ధనాన్ని ఎందుకు కోరావు? భార్య కోసం కోరానన్నావు. భార్యను ఎందుకు కోరావు? పుత్రుల కోసం కోరానన్నావు. అర్థమైందండి? ఇలా ఒకదానికొకటి పెంచుకుంటూ పోయావు. ఈ ఈషణత్రయం అన్నారు. దీని ఏమన్నారండి? ఈషణత్రయం. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ మూఢత్వం వచ్చేస్తుందట అక్కడికి వచ్చేటప్పుడు. ఎంతగా సంకుచితం అయిపోతాడయ్యా అంటే నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నా ధనం. ఇప్పుడు ఆయన ఆస్తి అంతా ఎవరిలో చూసుకుంటూ ఉంటాడు? వీళ్ళ నలుగురు వీళ్ళకి సంపాదించి పెట్టాలి. ఒకటే గోల, ఇంక వేరే ఇంకేముండదు. కాబట్టి అప్పుడు ఏమైపోయాడు? మూఢగ్రస్తం. అర్థమైందండి? తదుపరి ఏమయ్యాడు? రోగగ్రస్తం. ఎందుకని? వృద్ధాప్యం వచ్చేస్తుందిగా, 60+ వచ్చేసేటప్పటికి. అర్థమైందండి? మహాభారత యుద్ధం వాళ్ళు ఎప్పుడు చేశారు? ఎంత వయసులో చేశారు? శ్రీకృష్ణుడికి 80 ఏళ్ళు. శ్రీకృష్ణుడికి 80 ఏళ్ళు అండి. ఆయన 80 ఏళ్ల వయసులో రథసారథ్యం చేశాడు. బావగారేగా అర్జునుడు, అటు ఇటుగా అంతేగా, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటుగా అంతే. కాబట్టి మరి వాళ్ళు ఆ కాలంలో యుద్ధం చేయగలిగారు, ఆ యుగంలో. ఇప్పుడు మనము రోగగ్రస్తం. అర్థమైందండి? ఇలా మన జీవితం జరిగిపోతుంది. ఆ రోగం ఈ రోగం పేర్లు చెప్పుకుంటూ ఉంటాడు ఇక ఎంతసేపు కూడా. ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ రోగం, ఈ రోగం. ఈ స్వాస్థ్యం కోసం జీవితం జరిగిపోతుంది. తదుపరి చింతాగ్రస్తం. అంటే ఏంటి? చేసినవి చేయనివి. చిత్తం రెండింటి మీద ఊగిసలాడుతూ ఉంటుందట. ఇక చివరి 20లో ఏం చేస్తున్నాడు? అది చేసినవి చేయనివి. 80 దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా ఒకటి చెప్పు, ఏం చేస్తాడు వెంటనే? ఆయన 20కి వెళ్ళిపోతుంది. ఆయన 80లో ఉన్నవాడుగా ఎక్కడికి వెళ్తాడు? ఆయన సమర్థవంతంగా ఎప్పుడున్నాడు? 20+ కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. నేను ఫలానా అప్పుడు ఫలానా చోట ఫలానా రకంగా పనిచేసినప్పుడు ఇదే విషయాన్ని అప్పుడు అంత సమర్థవంతంగా అప్పుడు చేశాను, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? అయితే చేసిందన్నా చెబుతాడు, లేకపోతే నా వల్ల కాలేదనన్నా చెబుతాడు. కాబట్టి 80+లో ఏం మిగిలిందిగా? చింతాగ్రస్తం. ఇది జీవితం యొక్క పద్ధతి. మరి ఇలా గడవడానికి స్థూల శరీరం కారణమా, సూక్ష్మ శరీరం కారణమా? తప్పు స్థూల శరీరాందా, సూక్ష్మ శరీరాందా? పదార్థమని దానికి ఏం తెలివి లేదుగా, అది శవం కదా. 20 ఏళ్ళప్పుడైనా శవమే, 40 ఏళ్ళప్పుడు పోయినా శవమే, 60 ఏళ్ళప్పుడు పోయినా శవమే, 80కి పోతే శవమే, 100కి పోతే ఎప్పుడు పోయినా శవమేనండి బాబు. అంతేనా? మరి శివం అంటే దీనికి శివం అయ్యే ఛాన్స్ లేదు, దీనికి శివత్వం పొందేటటువంటి అవకాశం లేదు. అర్థమైందండి? దేనికి ఉంది అవకాశం? దీన్ని నడుపుతోంది దానిది. అసలు ఈ గ్రస్తం ఎవరయ్యారు? అది ఆ ప్రాణ మనస్సులు అజ్ఞానగ్రస్తమైనవి. ఆ ప్రాణ మనస్సులే ఏమైనాయి? భోగగ్రస్తమైంది. ఆ ప్రాణ మనస్సులే మూఢగ్రస్తమైంది. ఆ ప్రాణ మనస్సులే రోగగ్రస్తమైంది. ఆ ప్రాణ మనస్సులే చింతాగ్రస్తమైంది. కాబట్టి నువ్వేం చేయాలయ్యా? ఆ ప్రాణ మనస్సులని పట్టుకున్నటువంటి నీడ వంటి అజ్ఞానాన్ని వదిలించుకో. నువ్వు ఎంతసేపు నీ ముందున్న సూర్యప్రకాశాన్ని చూడాలా, నీ వెనక పడుతున్న నీడను చూడాలా? మనం అందరం దేని గురించి మాట్లాడుతుంటాం? నా ఇమేజ్ ఏమైపోవాలి అంటుంటావా లేదా? నీ ఇమేజ్ అంటే ఏమిటి? నీడ కదా. నీ వెనకబడే నీడ గురించి ఎట్లా పట్టించుకుంటావాడు నువ్వు? అసలు ఆలోచన చూడండి. నువ్వు ముందు వైపుకు తిరిగి సూర్యప్రకాశం చేత ప్రకాశించబడుతూ నీ జీవన గమనం సాగుతుంది. నీ నీడ ఎక్కడో నీ వెనకబడుతుంది. నా ఇమేజ్ ఏమైపోవాలని అంటాడు. అంటే అర్థమంతా నీకేమైనా? నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అంటాడు. పైగా నీడ డ్యామేజ్ అవ్వడం ఏమిటి? ఇమేజ్ అంటే నీడ కదా. అసలు నీడ డ్యామేజ్ అవుతుంది ఎక్కడైనా? ప్రతిబింబం ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందా? అద్దంలో కనబడుతున్న ప్రతిబింబం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఎక్కడో ఏమయ్యాం? భ్రాంతి చేత, భ్రమాజన్య జ్ఞానం చేత ఓ ముసుగేసేసుకున్నాడు అంతే. ఇక చస్తే తీడు వాడు. అర్థమైందండి? కాబట్టి సూక్ష్మ శరీరం ఎప్పుడు ఏదో ఒకటి వేసుకోకపోతే దానికి నచ్చదు అసలు.
సమస్య లేదు, అది ఏదో ఒకటి వేసుకోవాల్సిందే. ఆ ముసుగు వేసుకోకపోతే అది నచ్చదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలి? అది తీసి పక్కన పారే, ఆ పరిమితత్వాన్ని తొలగించుకో, ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించుకో, ప్రకాశం వైపు అడుగులేయి, తన యొక్క స్వస్థానాన్ని దానికి చూపెట్టు. ఈ పని చేయవలసింది ఎవరు? నేను. ఈ పని చేయవలసింది ఎవరు? నేను. మరి సూక్ష్మ శరీరమే నేనందామా? అంటానికి నా ప్రాణం నా మనస్సు అంటున్నావుగా, అంటున్నావా లేదా? నేనే ప్రాణం నేనే మనస్సు అంటున్నావా? అంటలేదుగా. నా ప్రాణం పోతోంది రో అంటున్నాడే కానీ నేను పోతున్నాను రో అంటున్నాడా? అంటలేదుగా. చూడండి, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఒరే ప్రాణం పోతోంది రో, అన్నం పెట్టంటారా ఆయన అంటాడు. అంతే. అర్థం ఏంటి? వాడు పోవటల్లా, పోతే ప్రాణం పోతుంది. మనం కూడా ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమంటాడు? రాత్రి బారే మాట్లాడండి, తెల్లారేపటికి మాత్రం ప్రాణం పోయింది. ఏం పోయింది ఇప్పుడు? ప్రాణం పోయింది. అంతేగాని వాడు పోడు, వాడు శాశ్వతుడు. అది గుర్తుపెట్టుకోండి. నేను శాశ్వతుడు, వాడు సాక్షి, వాడు జ్ఞానస్వరూపుడు, వాడు ప్రకాశస్వరూపుడు. వాడు పోయే అవకాశం లేదు, వాడు ఆత్మస్వరూపుడు. కానీ తగాద ఎక్కడొచ్చింది ఇప్పుడు? వీడు పోయినట్టుగా వాడు పోవడం తప్పు. అర్థమైందండి? సవాస దోషం అన్నమాట ఇది. ఆ నేనుకి ఎవరి దోషం తగిలింది ఇప్పుడు? ఆ భ్రాంతి చేత, ఆ భ్రమ చేత నడపబడ్డాడు. ఆ నడిపినప్పుడు ఏమైపోయాడు? తాను శివస్వరూపుడు అనేది మరుపుకు వచ్చేసింది. అర్థమేనండి? మృత్యువుని జయించినటువంటి మృత్యుంజయుడు నువ్వు. నీవెవరివి? మృత్యుంజయుడివి. కానీ ఇప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు? ఆ మృత్యువుకే భయపడుతున్నావు. చూడండి ఎంత తేడా ఉందో. నీలో ఉన్న నేను అసలు ఎవరు? అది మృత్యుంజయుడు. అందుకే మీరు మృత్యుంజయ మంత్రంలో ఏం చెప్తున్నారు? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటున్నారా లేదా? అంటే అర్థం ఏమిటి? నువ్వు త్రయంబకుడవు. నువ్వెవరక్కడ? త్రయంబకేశ్వరుడవు, నీవీశ్వరుడవు. నీకు ఎటువంటి లక్షణం ఉంది? ఉర్వారుకమివ బంధనాత్, దోస పండు ముచ్చిక నుంచి తనంతట తానుగా ఎట్లు విడిపోయినదో అట్లా ఉన్నావుడను. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీర ప్రపంచాల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు? అలా విడిగా ఉన్నావు, డిటాచ్డ్గా ఉన్నావు. నేనెవరు లాగక్కర్లా, కొయ్యక్కర్లే, తీసేయక్కర్లే. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత. నీకు మృత్యువేమిటి? సాక్షి స్వరూపానికి మృత్యు ఎక్కడ? శాశ్వతమైన ఆత్మస్వరూపానికి మృత్యు ఎక్కడ? శాశ్వతమైన శివస్వరూపానికి ఈశ్వరుడికి మృత్యు ఎక్కడ? నీవు మృత్యుంజయుడు అని నిన్ను ఎక్కడ మేలు కలుగుతుంది ఇప్పుడు? ఆ మృత్యుంజయ మంత్రం శివస్వరూపంలో మేలు కలుగుతుంది. కాబట్టి లఘురుద్రం 5 మంత్రాలు ఉంటాయి. ఈ 5 మంత్రాలని రోజు చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మృత్యుంజయులు అవుతారయ్యా. ఎందుకనిట? సదాశివస్థితినే నిలుపుకున్నాడు. కాబట్టి ధ్యానం ఎవరి మీద చేయమన్నారు ఇప్పుడు? సద్గురువు మీద చేయవచ్చు. ఎందుకని? ఆయనకి ఈయనకి భేదం లేదు కాబట్టి. ఎలా చెప్పగలవు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ అని చెప్పాడు ఆయనే. ఎవరు? దక్షిణామూర్తి గారు. గురువులకెల్లా గురువు దక్షిణామూర్తి. అర్థమైందండి? అది కూడా శివస్వరూపమే. అర్థమైందండి? కాబట్టి అందరి గురువులని ఆవేశించి ఉండేటటువంటి శక్తి ఏమిటట? ఆ శివశక్తే. శివశక్తియుక్తో సద్గురో భవేత్. ఆ శివశక్తులు ఇద్దరూ ఐక్యమై ఏకరూపంలో పనిచేసేటైతే ఆయనే సద్గురుమూర్తి. అటువంటి మహనీయ స్వరూపం అన్నమాట సద్గురు అంటే. కాబట్టి ఆ మహాకారణ స్థితి యందు మహద్బ్రహ్మముగానున్న నేనెవరైతే ఉన్నాడో అట్టి నేనెవరు కదా? సోహం. అవునా కదా? ఇప్పుడు సోహం భావేన ఎందుకు చేయాలట? ఈ సూక్ష్మ శరీరానికి లీడర్ అన్నమాట ఆ సోహం భావం. ఆ హంస జపం ఎందుకు చేయాలట? ఈ సూక్ష్మ శరీరాన్ని ఇటు అధోముఖంగా నడపకుండా ఊర్ధ్వముఖంగా నడిపి దాన్ని తన స్వస్థానమైనటువంటి శివస్థితిలో నిలిపి ఉంచినట్లయితే అప్పుడేమైపోయాడు? కారణస్థితిని దాటి మహాకారణ స్థితి అయినటువంటి తురీయంలో ప్రవేశించి తాను శివస్వరూపుడుగా, శాశ్వతుడుగా, ఆత్మస్వరూపంగా, సాక్షి స్వరూపంగా, ప్రకాశ స్వరూపంగా, జీవేశ్వర భేదం లేకుండా
ఇప్పుడు ఏ భేదం లేకుండా పోయింది. జీవేశ్వరులు అనే ప్రథమ భ్రాంతే పోయి. అర్థమైందండి. పంచభ్రమలు ఉన్నాయి మనకి, 5 భ్రమలు ఉన్నాయట. ఏమిటట అవి? ఒకటైతే జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే. ఆయన ఎప్పుడూ కైలాసంలోనే ఉంటాడు, నేను ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటాను. ఏమండి, మనం ఇప్పుడు ఈశ్వరుని ఎట్టా పట్టుకున్నాం? ఇట్టా పట్టుకున్నాం. ఇట్టా పట్టుకుంటే శివస్వరూపుడు వావ్. అర్థమైందండి. ఆయన ఎప్పుడూ కైలాసంలోనే ఉంటాడు, నేను ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఇప్పుడు శివస్వరూపుడు ఎట్టా అవుతావు? అవో. ఎందుకని? నామరూపాల చేత బందీవయ్యా. అర్థమైంది. నీ ఇల్లు అనేది శరీరమే ఇల్లు అనుకోవటంలా. నువ్వు సిమెంట్ గోడలతో కట్టిన ఇల్లు అనుకున్నావు. ఇది ఇల్లు ఎందుకు అవుతుంది? నువ్వు శరీరివి, నువ్వు దేహివి. దేహమే నీ ఇల్లు, శరీరమే నీ ఇల్లు. అర్థమైందండి. కాబట్టి ఈ ఇల్లు ఎప్పటికప్పటికి వదిలేయవలసిందే కదా. ఎంతకాలం అంటే పెట్టుకుంటావు? అంటే పెట్టుకోవడానికి వీలు కాదు. ఎందుకని? ఇది పుట్టింది, శరీరం పుడుతుంది, పోతుంది. శరీరికి జనన మరణాలు లేవు, చావు పుట్టుకలు లేవు దానికి. అర్థమైందండి. కాబట్టి అటువంటి శరీర స్థితిని, దేహి స్థితిని నువ్వు సాధించాలా వద్దా? అట్లా సాధించడం ఎలాగో నేర్పేటటువంటిది రుద్రాధ్యాయం. అర్థమైందండి. కాబట్టి శైవము అనేటటువంటిది ప్రత్యేకంగా పరిగణలో మన భారతదేశంలో ఉన్నప్పటికీ నిజానికి సాలగ్రామములన్నీ శివస్వరూపములే. సాలగ్రామము కాని దేవతా విగ్రహం లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు కాదు. వెంకటేశ్వర స్వామి ఉన్నారండి, ఆయన సాలగ్రామశిల. ఆ చదివేటప్పుడు చెబుతారు చూడండి, సాలగ్రామశిలగా అభిషేకం చేస్తున్నాను అంటాడు. సాలగ్రామం అంటే శివస్వరూపం. సాలగ్రామం అంటే శివస్వరూపం అండి. కాబట్టి ఈ సృష్టిలో శివస్వరూపం కానిది లేదు. శివకేశవులు అభేదం. రెండో భ్రాంతి చెప్తున్నారు. మొదటి భ్రాంతి ఏం చెప్పాము? జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే. ఇప్పుడు రెండో సంగతి వచ్చిందట. శివుడు వేరే, కేశవుడు వేరే. ఇది ఇంకా పెద్ద గోల. అర్థమైందండి. అట్టా ఎప్పుడు భావించకూడదు. అట్టా భావించేవాడు గ్యారంటీగా నరకానికి పోతాడు. శివుడు వేరే, కేశవుడు వేరే అని భావించేవాడు తప్పక నరకాన్ని చూడవక తప్పదు. ఎందుకనిట? అభిన్నమైనటువంటి దివ్యత్వంలో కూడా నీ సొంత బుద్ధి పెట్టకుండా ఊరుకోవాలి. నీకెలాగో అజ్ఞానమే, నీకెలాగో అతి తెలివే. దీన్ని బట్టి వీళ్ళు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు వాళ్ళ మధ్య ఏ తగాదా లేదు, కానీ ఈ తగాదా పట్టుకెళ్ళి వాళ్ళ మధ్యలో పెట్టాడు. కాబట్టి ఇటువంటి అతి తెలివి మూఢ చేతస్కుల చేత ఎప్పుడూ ప్రమాదమే. కాబట్టి అటువంటి భిన్నమైనటువంటి భ్రాంతి జోలికి వెళ్ళకూడదు. ఇక మూడవది ఏమిటట? నేను వేరే, ప్రపంచం వేరే, ఈశ్వరుడు వేరే. ఇంకో ముక్క కొట్టాడు. ఈ మొదటేమన్నాడు ఈశ్వరుడు మాత్రమే వేరన్నాడు. ఇప్పుడేమన్నాడు? ప్రపంచం కూడా వేరే అన్నాడు. అంటే అప్పుడు ఏమైపోయింది? నేను ప్రపంచాన్ని భోగించవచ్చు, ఈశ్వరుడు నా కోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, నేను అనుభవించడానికి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు కనపడ్డవన్నీ అనుభవించడం మొదలుపెట్టాడు. కనపడ్డవన్నీ అనుభవిస్తే ఏమయ్యాడు? హిరణ్యకశిపులయ్యాడు. మొట్టమొదటి అట్లా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు? హిరణ్యకశిపులు. వాళ్ళ దృష్టి హిరణ్యాక్షుడు అంటే ఏం లేదు, వాడు చూపు దేని మీద పడితే అది నాది కావాలంట. హిరణ్యాక్షుడు అంటే అర్థం ఏంటి? వాడు చూపు దేని మీద పడితే అది నాకు కావాలంటే. చెట్టు వరకు ఏం పట్టుకుపోయాడు? పంచభూతాలని చాపచుట్టగా పట్టుకుపోయాడు. నాకు కావాలన్నాడు అంతే. మరి నీకు ఇవ్వడం ఏంట్రా? సృష్టి ఏమైపోతుంది? అది నాకు అనవసరం, నాకు కావాల్సిందే అంతే అన్నాడు. ఇహ వీడిని తీసేయవలసిందే అనుకున్నారు, వాడిని తీసేసాడు. అర్థమైంది. హిరణ్యకశిపుడు ఈయన ఇంకా ప్రమాదం. కావాలంటే సరిపోతుంది, నేను అనుభవించవలసిందే అని అంటాడు. హిరణ్యకశిపుడు పద్ధతి ఏంటి? నేను అనుభవించవలసిందే, నేనే దైవం, నన్నే పూజించాలి. కాబట్టి ప్రపంచానందరికీ ఏం శాసనం చెప్పాడు? ఆయన పేరు మీద అష్టోత్తరాలు, ఆయన పేరు మీద సహస్రనామాలు రాయించాడు అనమాట. అందరినీ శివకేశవులకు బదులుగా ఈ హిరణ్యకశిపుడినే పూజించమన్నాడు. అర్థమేనండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వెర్రి తలకెక్కిందనమాట. అప్పుడు ఏమయ్యారు? బ్రోకలు తలకట్టమన్నారు. ఇంక వేరే మార్గం లేదు. ఇట్లా అయినప్పటికీ ఏమైంది? తప్పలేదు, ఆయన్ని కూడా తీసేయరావాలి. కాబట్టి సృష్టిలో ఈ పురాణాలు ఎందుకు చెప్పారట? మన గురించే చెప్పారు ఇవన్నీ కూడా. మనలో ఆ తమోగుణ విజృంభణ జరిగినప్పుడు, ఆ రజోగుణ విజృంభణ జరిగినప్పుడు, ఆ అహంకార విజృంభణ జరిగినప్పుడు మనలో మాట్లాడుతుంటారు చూడండి. ఏమనుకుంటున్నావు నా సంగతి అంటాడు. అప్పుడు ఎవరు పలుకుతున్నాడు? హిరణ్యకశిపులు పలుకుతున్నారు అన్నమాట. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడికి పోలేదండి. యుగాలు మారినా వాళ్ళు ఎక్కడికి పోలా, మన లోపల తెష్ట వేసుకుని ఉన్నారు వాళ్ళు. అర్థమైందండి.
నేను లేస్తే మనిషిని కాను, అది ఆ సంగతి తెలుస్తూనే ఉంది కదా. చాలామంది అంటారండి ఈ మాట అలవాక, నువ్వు లేస్తే మనిషివి కాదంటే నువ్వే ఒప్పుకుంటావు మనిషివి కాదు, ఎవరప్పుడు? అవునాగా? దైవవశాత్తు ఈ జన్మకి మానవ జన్మ లభించింది. ఆ మానవ జన్మని దివ్యత్వం వైపు, సుజ్ఞానం వైపు నడుపుకోవాలి. కానీ నేను లేస్తే మనిషిని గాను, నేనంటే ఎవరో తెలుసా నీకు, ఇలాంటి తమోగుణ రజోగుణ ధర్మంతో ప్రవర్తిస్తే ఏమవుతాం? అప్పుడు మనం రాక్షస సంబంధీకులు. అర్థమైందండి? మీరు కూడా చూడండి, మీ ఇళ్లలో మీకు ఆవేశం వచ్చేటప్పుడు మనలో ఏం మాట్లాడతామో మనకి అవగాహన ఉండదండి. మీకు ఆ క్రోధం పలికేటప్పుడు నన్ను ఇబ్బంది పెట్టామంటేనా నువ్వు పతనం అయిపోతావు. వీడికి వరం ఇచ్చే శక్తి లేదు కానీ శాపాలు ఇచ్చే శక్తి మాత్రం బాగా. వరం ఇచ్చే శక్తి లేని వాడికి శాపం ఇచ్చే శక్తి ఎలా? అర్థం ఉంది. కానీ ఒక విషయం ఉంది, మీరందరూ మాతృదేవతలు, ఈ సత్యాన్ని గ్రహించాలి. మీకు తెలియకుండానే మీలో దైవాంశ పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక తత్కాలవశాత్తు కనుక నీలో దివ్యత్వమే కనుక లోపల నుంచి తథాస్తు అన్నదంటే అది సత్యమై తీరు. కాబట్టి మాతృదేవత ఏనాటికి కూడా అపభ్రంశపు పదాలను పలకరాదు అని నియమం. అప్పుడే నువ్వు మాతృదేవత అనే పదవికి శోభిల్లుతుంది. నా తల్లి ఎప్పుడూ కూడా చెడు మాటలు ఎప్పుడూ మాట్లాడలేదని బిడ్డ గర్వంగా చెప్పుకోవాలండి. 10 మంది ఆ తల్లి ఎప్పుడూ ఎవరిని కూడా విమర్శించలేదండి, నిందించలేదండి. ఆవిడ నోట ఎప్పుడూ కూడా అపమార్గపు మాటలు ఎప్పుడు ఆవిడ ఉచ్చరించలేదండి అనేటటువంటి సత్కీర్తిని పడేయాలి. అప్పుడు మాత్రమే ఆ సత్వగుణ సంపన్నత చేతను సహజంగా మాతృదేవత అయిపోతుంది. దివ్యత్వం అంటే ఏమీ లేదు, సత్వగుణమే దివ్యత్వం. రాక్షసత్వం అంటే ఏమీ లేదు, రజోగుణ తమోగుణమే రాక్షసత్వం. యక్షులు, కిన్నరులు, కింపరుషులు, గంధర్వులు, విద్యాధరులు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ రజోగుణ సంబంధం అన్నమాట ఇదంతా కూడా. అర్థమైంది? కాబట్టి ఈ సమస్త సృష్టి 14 భువనాలలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ఈ సత్వ రజస్తమో గుణాల చేతనే నిర్మితమైంది. మరి ఈ సత్వరజస్తమో గుణాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేయాంతరంతి తే. ఆయనే చెప్పాడు. ఏమయ్యా, 3 గుణాల చేత ఈ సృష్టి నిర్మాణం అయింది. ఎందుకని? నేనే నిర్మించానంట. ఆ 3 గుణాలు సమంగా ఉన్నప్పుడు చైతన్యం, అసమంగా ఉన్నప్పుడు సృష్టి, వేరే ఇంకేం లేదు. నేను ఇందాక బ్రహ్మజ్ఞానం పాఠంలో చదివాడు. అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా. కాంతం అంటే ఏమిటి? అక్కడ ఆకర్షణ, గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ పుల్, ఫోటాన్ ప్రకాశం, శబ్దం రెజనెన్స్, ఈ 3 ఉన్నాయి అక్కడ. అర్థమైందంటే అవ్యక్తంలో ఏమున్నాయి? ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఒకదానితో ఒకటి సంఘర్షణ బలాలుగా ఏర్పడ్డాయట. ఒకదానితో ఒకటి సంఘర్షణ పడ్డాయి. సమంగా ఉన్నప్పుడు సంఘర్షణ ఉంటుందా? లేదు. అప్పుడు చైతన్యం. సమంగా ఉన్నప్పుడు ఏమైంది? అవ్యక్తం, చైతన్యం. అర్థమైందండి? ఆ 3లో అసమత్వం వచ్చింది. ఎప్పుడైతే అసమత్వం వచ్చేసిందో ఏమైంది? సంఘర్షణ వచ్చింది. సంఘర్షణ రాగానే సృష్టి వచ్చేసింది. తన్మాత్రలు వ్యక్తమైంది. అప్పటి వరకు రాలే. కాబట్టి శివస్థితి అయినటువంటి చైతన్యంలో ఎంత ఏముంది? అద్వైతం, ఏకత్వం, సమత్వం, అభిన్నత్వం, అభేదత్వం, అన్నీ అవే ఉన్నాయి. అర్థమైందండి? ఆయన అలింగ స్వరూపుడు అంటే అర్థం ఏమిటట? ఏకకాలంలో ఆయన అలింగలింగ స్వరూపుడు అంట. ఆయన ఎవరు? అలింగలింగ స్వరూపుడు. అంటే ఏకకాలంలో బ్రహ్మము, ఏకకాలంలో అవ్యక్తము, ఏకకాలంలో పంచతన్మాత్రలు, ఏకకాలంలో పంచభూతాలు, ఏకకాలంలో 84 లక్షల జీవరాశి. ఇవంతా శివమే. ఆ చివరున్న బ్రహ్మము శివమే, దాని కింద ఉన్న అవ్యక్తము శివమే, దాని కింద ఉన్న తన్మాత్రలు శివమే, దాని కింద ఉన్నటువంటి పంచభూతాలు శివమే, దాని కింద ఉన్నటువంటి జీవ సృష్టి శివమే. ఏకకాలంలో ఇన్ని అయ్యాట. విడివిడిగా చూసావా లింగస్వరూపాలు, ఏకంగా చూసావా అలింగ స్వరూపం. అర్థమైందండి? ఖండఖండాలుగా దేనికి దానికే చూస్తే లింగస్వరూపం. నీ లోపల కూడా ఉంది లింగస్వరూపం. అర్థమైందండి? ఏకంగా చూశాడు అలింగ రూపం. కాబట్టి ఆయన ఏమిటట? అలింగలింగ. ఆయనకొక్కడికి ఆ పేరు. ఆయన ఏకకాలంలో సృష్టి అయి ఉన్నాడు, ఏకకాలంలో బ్రహ్మము కూడా అయి ఉన్నాడు.
కాబట్టి అనేకత్వం లేదందులో. అర్థమైందండి. ఈ రకంగా ఎవరైతే శివతత్వాన్ని పొందుతారో, ఈ రకంగా ఎవరైతే శివస్థితిని సాధిస్తారో అప్పుడేమయ్యా? ఇప్పుడు వాడికి ప్రాణ మనసులు వేరుగా ఉన్నాయని చెబుదామా? వాడిలో స్థూల సూక్ష్మ కారణ వ్యవహారాలు ఉన్నాయని చెబుదామా? ఆ ప్రపంచాలు ఉన్నాయని చెబుదామా? వాటికి ఎడల ఆసక్తి ఉందని చెబుదామా? ఎందుకని? ఆసక్తి ఉంటే ప్రపంచం. స్థూల ప్రపంచంతో నీకు పని ఎప్పుడు వచ్చింది? ఆ ఆసక్తి వల్ల వచ్చింది. ఈ స్థూల శరీరం, అక్కడ స్థూల ప్రపంచం, మధ్యలో ఏమిటి వారధి? ఆసక్తి. ఆసక్తిని తీసేస్తే దానివల్ల నీకేం గొడవ వచ్చింది? నీ వల్ల దానికేం గొడవ వచ్చింది? ఏం లేదుగా. అట్లాగే సూక్ష్మ ప్రపంచం, అట్లాగే సూక్ష్మ శరీరం, నీ లోపల కళ జరుగుతుందా జరగటం లేదా? పెరిగిపోతుంది. సూటి బెజ్జంలో నుంచి ఏనుగు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళారు? నువ్వే. ఆ ఏనుగు నువ్వే, సూటి బెజ్జము నువ్వే, వెళ్ళింది కూడా నువ్వే. ఆనందపడిన పిల్లవాడెవరు? అది కూడా నువ్వే. కాబట్టి సూక్ష్మ శరీరం అనే కళలో ఉన్నది అజ్ఞానమే. ఎందుకని? అదేది సత్యం కాదు. ఎప్పుడు తెలిసింది? ఆ కళ అయిపోగానే తెలిసింది. ఇవ్వని తెలిసిందో తెలియలేదు. ఓ ఈ కళ కదా, మెలకోగానే ఏమైపోయింది? ఒరే సూర్య ప్రజల్లో ఏనుగు వెళ్తామేమిటి? ఇదంతా అజ్ఞానం, కళ అని నీకే తెలియబడలే. కాబట్టి మేలుకోగానే లేనిది కదా అది. కాబట్టి సూక్ష్మ శరీర వ్యవహారం అంతా లేనిది కదా. మరి అక్కడున్న సుఖ దుఃఖాల మీద కూడా ఆసక్తమవుతున్నావే. చిన్నపిల్లవాడు బొంగరాలాట బొమ్మలాటలో ఎట్లా ఆసక్తమవుతున్నాడో నువ్వు కూడా కళలో అట్లాగే ఆసక్తమవుతున్నావు కదా. నీలో అజ్ఞానం ఏం పోయింది? పోలేదుగా. ఇక కారణ శరీరం, కారణ శరీరావస్థలో ఏముంది? గాఢ నిద్రావస్థ. ఏ గోళ లేదు, గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కనపడే అవకాశం లేదు. మరి మనం ఎలా తప్పుకునేది? ఆ అజ్ఞానాంధకారంలో మిణుకు మిణుకుమంటూ ఒక ప్రకాశం మిగిలింది, అది నువ్వు. అయితే అది నిజానికి ఎలా ఉందట? సూర్యప్రకాశం వలె ఉంది. అది నిజానికి ఎలా ఉంది? సూర్యప్రకాశం వలె ఉంది. కానీ నీవు ఈ స్థూల సూక్ష్మ అజ్ఞాన వ్యవహారం చేత ఆ చీకటంతా దాన్ని ఏమంటారు? అలుముకుంది. అలుముకునేటప్పటికి ఏమైపోయింది? మిణుకు మిణుకుమంటుందట. అర్థమైందండి. చిన్న మీరు ఎదురపోయేటప్పుడు ఏం చేస్తారు? బెడ్ ల్యాంప్ ఏదో చిన్నది పెడతారు సరే, మిణుకు మిణుకుమంటుంటుంది. ఉందో లేదో తెలియదు అనమాట. అట్లాగే నీ లోపల కారణ శరీరావస్థలో కూడా నేను 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 అని కొట్టుకుంటుంది. కానీ అది ఎప్పుడు సూర్యప్రకాశం అవుతుంది? ఈ స్థూల ఆ సూక్ష్మ ప్రపంచాలతో నీకు ఆసక్తి రద్దయిపోయింది. అది రద్దయిపోగానే అజ్ఞానం పోయింది. అజ్ఞానం పోగానే ఆ చీకటి కష్టం. ఎవరికైతే గాఢ నిద్రావస్థలో చీకటి లేదు తద్వారా వాడేమయ్యాడు? ఈశ్వరుడయ్యాడు, బ్రహ్మమయ్యాడు, ఆత్మయ్యాడు, శాశ్వతుడయ్యాడు. ఈ రకమైనటువంటి తురీయ నిష్టను పొందాలనేటటువంటి లక్ష్యంతో మీరు ఇక్కడ సాధన చేస్తున్నారు. అంతేనా కదా? నేను రోజు వచ్చేప్పటికి నేను చివరి తురియం దగ్గరే ఉంటుంది. అర్థమైందండి? విరమణ ఎక్కడ చేస్తున్నారు? తపస్సు, తురియం. కాబట్టి తురియం అంటే అర్థం ఏంటి? ఎవరికైతే గాఢ నిద్రావస్థలో చీకటి లేకుండా పోయిందో, సూర్యప్రకాశం వంటి వెలుగుని ఎట్లా అనుభవిస్తున్నాడు? ఎక్కడ? లోపల. కళ్ళు తెరవక్కర్లా, నువ్వు మేలుకోవక్కర్లా, నువ్వు మెలకువలే ఉండక్కర్లే. అది మెలకువ కాదు, నిద్ర కాదు అని నీ విశ్రాంతికి ఏం భంగం కలగదు. అమ్మో ఇట్లా అయితే ఎలాగంటే అని అనుకోమాక. అసలు అలసిపోవడానికి కారణం పోతుంది, వాడికి అలసట ఉండదు. అర్థమైందండి? మనం నన్ను అడిగారు డాక్టర్ గారు, మీరు బాగా అలసిపోయి నిద్రపోతారండి, 20 ఏళ్ళు అయినట్టు అసలు అలసట లేదు, నిద్ర లేదు. అదేం గొడవ అంటే అలసిపోవాలి నిద్రపోవాలి కదా. సరేలే అదంతే, ఆ గొడవ నీకు అర్థం కాదు. ఇప్పుడు ఆ విషయం వదిలేస్తాను. ఎందుకని? నేను నేనంటూ పని చేస్తేనే అలసిపోతాం. కర్తృత్వ భావం చేత అలసిపోతాం. అర్థమైందండి? కర్తృత్వ భావం లేకపోతే అలసిపోవు. అలసట లేకపోతే విశ్రాంతి ఎవరికి? అలసే పోలేదండి, ఇక వాడికి విశ్రాంతి ఎవరికి? నిద్ర ఎవరికి? కాబట్టి ఎక్కడ అలసిపోతున్నావు? స్థూల శరీరంతో స్థూల ప్రపంచంలో ఆసక్తమై వ్యవహరించడంలో అలసిపోతుంది. సూక్ష్మ శరీరంతో సూక్ష్మ ప్రపంచంలో ఆసక్తమై వ్యవహరిస్తూ వినోదిస్తూ ఆటలాడుకుంటూ అక్కడ అలసిపోతుంది.
ఇక్కడా సుఖ దుఃఖాలే, అక్కడా సుఖ దుఃఖాలే. ఈ ఆట ఎంతకాలం ఆడతారు? ఈ ఆట మీద విముఖత రాలేదా? విరక్తి రాలేదా? వైరాగ్యం రాలేదా? అనేటటువంటి జిజ్ఞాస ఎవరికైతే కలిగిందో వాడు ముముక్షు. అర్థమేనండి? కాబట్టి దుర్లభం త్రయమేవచ. ఏమిటది? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. కాబట్టి మానవ జన్మ పొందినందుకు ఇటువంటి ముముక్షత్వాన్ని మనం సాధించి తీరాలి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.